అందరికీ నమస్కారం అండి. ఎదవలకు పదవులు వస్తే పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన చూస్తుంటే అర్థమవుతుంది. తుఫాను వల్ల రాష్ట్రంలో ప్రజలు రైతులు రోడ్ల పాలైపోయి అతలాకుతలం అయిపోయిన పరిస్థితుల్లో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు నష్టపరిహారం తుఫాను ఇబ్బంది పడినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లించండి అని అడిగిన పాపానికి సస్పెండ్ చేయటమే కాకుండా కొడాలి నాని లాంటి ఈది కుక్కల దగ్గర మాట్లాడించిన మాటలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. వాడు మనిషికే పుట్టాడా లేకుంటే బెజవాడ ఆటోనగర్లో తిరిగే కుక్కలకు పుట్టాడా అని నాకు అనుమానం వస్తుంది. వాడు మనిషికి అయితే మాత్రం పుట్టలేదు, మనిషి జన్మ అయితే మాత్రం కాదు అండి. ఖచ్చితంగా 100% బెజవాడలో తిరిగే పిచ్చి కుక్కలకేమో పుట్టాడు. అందుకే ఆ విధమైన భాష అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ప్రజలను రెచ్చగొట్టి. అయితే ఈరోజు ఇళ్లకు ప్రజలకు కట్టించినటువంటి పేదలకు కట్టించినటువంటి ఇళ్లపైన అవకాశం ఇవ్వండి అంటే నిన్నటాంచి బాబు గారికి మాట్లాడే అవకాశం మైకి ఉన్నటువంటి అసెంబ్లీ స్పీకరు, అరే బాబు 2 రోజులు ఆగవయ్యా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు తమ్మినేని గారు. ఏదో ఈరోజు అసెంబ్లీ స్పీకర్ గా మీరు మీ ఎక్స్పోజింగ్ మీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మీ చేష్టాలు చూస్తుంటే ఒక ఈది రౌడీ కంటే అధ్వానంగా ఉన్నాయి. మీరు పనులు కొరకడం, పేపర్ ఇసిరీడలో నేలకి కొరకడాలు, చేతులు ఇట్టి అనడాలు, మీరు కూడా బాబు దగ్గర చేతులు కట్టుకొని బతికిన బతుకులు మాత్రం మర్చిపోవద్దు. ఈ తెలుగుదేశం కార్యకర్తలంతా నెత్తిన పెట్టుకుని మోసిన రోజులు మర్చిపోవద్దు. నీ బతుకేంటో మాకందరికీ తెలుసు. ఈరోజు మీరు అధికారంలో ఉండారని కళ్ళు నెత్తికెక్కి ఈరోజు ప్రవర్తిస్తున్నారేమో. మొత్తం కూడా దిగే రోజులు ఉన్నాయి దగ్గరలో. 31 కేసుల్లో నిందితుడిగా ఉండి ఈరోజు కోర్టులు పెట్టిన భిక్షతో మీరు ఈరోజు బయట తిరుగుతున్నారు. దగ్గరలోనే అందరూ కూడా వరుసబట్ట బొక్కలేకపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకు తొందరపడతారో? ఏదో వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రజలకు ఒకరోజు సేవ చేసి మంచిగా 2 రోజులు బతకండి. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్, జై